బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు అనేది నమోదైంది. సో చాలా మంది అంటే తప్పు చేశారు భగీరథ్ అని చెప్పి అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. మరి మీ ఒపీనియన్లో తప్పు చేశారంటారా, తప్పు చేయలేదంటారా? ఇప్పుడు తప్పు చేయకపోతే పేపర్లో ప్రెస్లో అయితే రాదు, తప్పు చేస్తేనే కదా బయటికి వచ్చేది ఏదైనా. కానీ ఈరోజు కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి కావాలని కప్పిపుస్తున్నారా? మరి ప్రజలకు ఏం చెప్తారు? వారం 15 రోజులు అవుతుంది ఈ ఇష్యూ. ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఏదైనా చెప్పాలా. ఇప్పుడు ఇష్యూ ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు వచ్చింది వారం 15 రోజులే, వారం అయింది అనుకుంటా. పబ్లిక్లో ఇష్యూ అయింది, మోడీ గారు రాక ఇదొక ఇష్యూ చేయడము. నేనేమంటున్నానంటే ఈ ప్రజలకు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఎవరు? ఇప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ. మొన్ననే వచ్చిండు మోడీ వచ్చి ఒకటి చెప్పాడు. ఆ తర్వాత బీజేపీ డౌన్ చేయాలని కొంతమంది నాయకులు చేస్తున్నారా, లేకపోతే కావాలని చేస్తున్నారా? ఇది మన ప్రజలను తప్పు పొట్టియాలని చేస్తున్నారా? ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని కావాలని చేస్తున్నారు. ఇప్పుడు కోర్టుకు పోయిండు బండి సంజయ్ గారు, కావాలని పోయిండా లేకపోతే ప్రజలు మభ్యపెడతారా? ఈ కేసు ఎంతవరకు సామాన్యులకు అవుతుందా, బడాబాబులకు కరెక్ట్ శిక్ష పడుతుందా లేదా అని ప్రజలకు తెలియాలంటే ఎన్ని రోజులు? ఇప్పుడు కోర్టు చుట్టే తిరుగుతున్నారు. ఇప్పుడు బెయిల్ తెచ్చుకుంటాడు, బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు బెయిల్ వస్తుందా లేకపోతే ఆయన ప్రజల్లో వచ్చి జైల్లో పెడతారా? ప్రభుత్వానికి ఆ దమ్ముందా లేదా? దమ్ముంటే మరి ఎంతవరకు దాకా పోతుంది? బెయిల్ తెచ్చి మళ్ళీ రోడ్డు మీద తిరుగుతాడా? సరి అయిందా కాదా అని ప్రజలు ఏందని తర్వాత చూస్తారు. దీని మీద ఈ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుందా? వామపక్షాలు చెప్పారా? లేకపోతే ఇది కరెక్టా కాదా? సస్పెన్షన్లో ఉంది, ఒక సీరియల్ టైప్లో ఉంది. ఒకరోజు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితమా అబద్ధమా ప్రజలకు తెలియాలి ఈ ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఏ కేసుకు ఏ బెయిల్ ఇస్తారని కోర్టు నిర్ణయిస్తుంది, జడ్జి నిర్ణయిస్తాడు, ప్రజలైతే నిర్ణయించరు కదా. అవునా కదా? ఇప్పుడు అది ప్రజలకు జడ్జిమెంట్ ఏమిస్తారు, పోలీసు వాళ్ళు ఏమిస్తారు, తప్పా కరెక్టా? ఇది ఒక ఉద్దేశంపూర్వకంగా నడుస్తుందా, లేకుంటే రాజకీయ కక్షలా, లేకపోతే ఇలాంటిదా ఏదని ప్రజలకు తెలియాలి. లేకపోతే కొంతమంది మాత్రం నా కొడుకు అయితే ఏంటి క్షమించకూడదు, శిక్షించాలి అన్ని ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు బెయిల్ కోసం ఎందుకు తహతలాడుతున్నారని అడుగుతున్నారు. రాజకీయ నాయకుడు ఎలాంటి వాడు అంటే స్టేజ్ మీద ఒక మాట చెప్తాడు, ఎవడైనా సరే, నా పార్టీ వాడైనా సరే, నా కొడుకైనా సరే, వాడు శిక్ష అర్హుడే అని చెప్తారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ పార్టీలోకి వచ్చినప్పుడు బాధ ఏందో తెలుస్తుంది. అప్పుడు మీడియా ముందుకు రాకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు, కనబడకుండా. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు, కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టిర్రు అంటారు, టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయారో తెలియకొచ్చింది. ఎవరి మీద ఇదంతా ప్రజలకు ఒక డ్రామా లాగా చూపిస్తారు. 4 రోజులు కాగానే మళ్ళీ కేసు ఉండదు, ఏముండదు. ప్రజలు ఎక్కడ మీడియా ఎక్కడ పోతుందో తెలియదు. మరి డబ్బులు తీసుకుంటారు అందరూ. ఇది అదే మన దగ్గర జరిగింది ఏంటంటే, వన్ బకెట్ భార్గవ్ అనే వ్యక్తి ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో ఆయన మీద పోక్సో కేసు అయినప్పుడు 20,000 జైలు శిక్ష విధించారు. సో దాని గురించి ఇప్పుడు ఈ విషయంలో కూడా సేమ్ అలాగే ఉంటుందా, లేకుంటే తప్పించుకుంటారు అనుకో? పేదోడికి ఒక న్యాయము, ఉన్నోడికి ఒక న్యాయము ఉండదు. ప్రభుత్వాలు అనేటి కరెక్ట్ కఠినమైన శిక్షలు తీస్తే ఎప్పుడైనా ఎవరికైనా శిక్ష పడుతుంది. మన రాష్ట్రంలో, మన దేశంలో ఏంటంటే ఒకటి ఉన్నోడికి ఒక న్యాయము, లేనోడికి ఒక న్యాయము అనేది అది ప్రజలు చూస్తారు ఎప్పుడైనా కానీ. ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఓటేసే టైం వచ్చినప్పుడు ఎవడు కరెక్ట్ ఎవడు తప్పో తెలుస్తుంది కదా. ఆ రోజు మనం ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయద్దు, ఎవడు తప్పు చేసిండు, ఎవడు కరెక్ట్ ఉన్నాడు. ఈరోజు మీడియా ముంగట చెప్తున్నాడు వాడ అట్లా వీళ్ళు ఇట్లా అని. ఇప్పుడు తెలుస్తుంది కదా తప్పు ఎవడిది అని. మరి కొంతమంది ఏమంటున్నారంటే, చాలా మంది లైక్ బెంగళూరులో ఉన్నారు ఆయన అనే సమాచారం ఉంది, కానీ పోలీసులు వెళ్ళట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? మన రాష్ట్రంలో ఎవరున్నారు ఇప్పుడు పోలీస్ శాఖలో? సజ్జనార్ గారు ఉన్నారు కదా. చాలామంది పేదోళ్ళకు ఎన్కౌంటర్ చేసిండు. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడేమైంది? అలాంటిది ఉండాలి కదా. చేస్తారా? ఒక మంత్రి కొడుకే దొరకట్లేదంటే సామాన్య మానవుడు ఎవడు దొరుకుతాడు? మరి మంత్రి కొడుకు ఎక్కడ వెళ్ళిండు? రాష్ట్రం వదిలి వెళ్ళిండా, దేశం వదిలి వెళ్ళిండా? అది ప్రజలకు తెలియాలా. ఇంకెన్ని రోజులు ఇలాంటి బెయిల్ తీసుకున్నాక బయటికి వస్తాడా? అప్పటిదాకా దొరకడా పోలీసు వాళ్ళకు?
తర్వాత ఒక మర్డర్ కేసులో పోలీసు వాళ్ళు పూణే వెళ్ళి 48 hours లో వాళ్ళని పట్టుకొని వచ్చారని చెప్తారు. హైదరాబాద్ పోలీసులకు చాలా కేసు ఛేదించారు, 24 hours 48. కానీ ఈ కేసులో మాత్రం ఎందుకు డిలే చేస్తారు అసలు? రాజకీయ కోణం ఉంది. మొన్న ఐఏఎస్ అధికారు నేపాల్ గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళని 24 గంటల్లో ఛేదించారు. మరి ఇక్కడ పుట్టిన రాష్ట్రంలో పుట్టిన అబ్బాయినే దొరకట్లేదు ఒక మంత్రి కొడుకు అంటే ఇది పోలీస్ వ్యవస్థకే తప్పుదోవ పట్టిస్తుంది. సంజనార్ గారు ఉన్నారా ఈ రాష్ట్రంలో? మరి 5-10 ఏళ్ళ కిందట మరి ఆయన ఒక మర్డర్ కేసులో ఒక అమ్మాయిని 4 చంపేశాడు. మరి అప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మరి ఈరోజు ఎక్కడ పోయింది? మరి ఆ దమ్ము ధైర్యం లేదా? ఇప్పుడు ఈయన పట్టడానికి దమ్ము ధైర్యం లేదా? ఇది తప్పు పట్టిస్తున్నారా మరి ప్రజలకు? తప్పు అని చెప్తున్నారా? మరి తప్పు అని చెప్పండి. మరి తప్పు అంటే బండి సంజయ్ గారు వాళ్ళ కొడుకు గురించి కోర్టుకు ఎందుకు వెళ్తాడు? మరి తప్పు కాదు కాబట్టే కదా తప్పు అయ్యిందా? ఏదో ప్రజలకు ఏది కరెక్టో పోలీస్ శాఖ అతి త్వరలో చెప్పాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు అనేది నమోదైంది. సో చాలా మంది ఏమంటున్నారంటే బండి భగీరథ్ తప్పు ఉంది అని చెప్పి, కొంతమంది తప్పు లేదు అంటున్నారు. మరి మీ ఒపీనియన్ తప్పు ఉందంటారా తప్పు లేదంటారా? వీళ్ళు ఆడికి పోయి చూసిండ్రు ఏంటంటే ఇక్కడ తప్పు ఉందా లేదా అనేది. ఇంకొకటి మొత్తం కోర్టు వీళ్ళే అయిపోయినరు, లాయర్లు వీళ్ళే అయిపోయినరు, మొత్తం జనాలే మొత్తం అంతా డిసైడ్ చేస్తుర్రు. వాళ్ళ లాయర్లు, కోర్టు, ఈ తీర్పు వీళ్ళంతా న్యాయమూర్తులు ఉన్నది ఏమిటికి? వాళ్ళు బయట వచ్చి ఓకిలుడు వల్ల అరే వాళ్ళ పని చట్టం తన పని తను చేసుకొని పోతుంది. మనకు ఇగో న్యాయమా అబద్ధమా నిజమా అనేది ముందు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, అంతగానం దూరం ఉంటే మంచిగా ఫుల్ చదువుకొని ఒక న్యాయమూర్తులు లాయర్లో గారి మీ అంతటి మీరే అన్నీ క్రియేట్ చేసుకొని ఇప్పుడు లవ్ చేసుకున్నారా లేదా అనేది ఫోటోలు ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మేము చూసినాం అది అని అంటారు కదా. మీరు పోయి వాళ్ళ పక్కల ఊకొని చూసిర్రా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నది విన్నారా? ఒకసారి ఏమిటిది అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తలే, వీళ్ళకి సపోర్ట్ చేస్తలే. ఒకటి ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ పెట్టిర్రు, వీళ్ళు కంప్లైంట్ పెట్టిర్రు. చట్టం అనేది ఒకటి ఉన్నది కదా, కోర్టు అనేది ఒకటి ఉన్నది. ఏదైనా సరే కోర్టుకు సాక్ష్యాలు అవసరం. సాక్ష్యాలు ధీటుగా ఉంటే ఆయన శిక్షకు అర్హుడు అవుతాడు. ఇక సాక్ష్యాలు కరెక్ట్ లేకపోతే ఇక అంతే సంగతి. కాకపోతే మనలో మనమే అన్ని డిసైడ్ చేసుకొని ఇంకొకటి ఏదైనా సరే నిజం ఉంటే దానికోసం పోరాడాలి, తప్పేం లేదు. ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఏదైనా అన్యాయంగా జరిగిందంటే మాత్రం దాని గురించి పోరాడే హక్కు మనకు ఉన్నది. కాకపోతే లేనిపోనివి నిందలేసే హక్కు మాత్రం మనకు లేదు. దయచేసి ఇప్పుడు కోర్టులో ఎఫ్ఐఆర్ అక్కడ అయింది ఇక్కడ అయింది, దాంట్లో పైన ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు కూడా. నిన్న ఒక లాయర్ కూడా వచ్చి మాట్లాడిండు. రేపటి నుండి తీర్పు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది అనేది తెలుస్తుంది. దయచేసి ఒకటి చెప్తా ఉన్నా, ఏదైనా మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడండి. న్యాయం అనేది ఉన్నది. ఆ న్యాయం అక్కడనా ఇక్కడనా ఎక్కడ అనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. బరాబర్ చెప్తున్నా. జై శ్రీరామ్. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మారండి. అంటే ఇప్పుడు ఒక మైనర్ బాలికని అలాగా ఫామ్ హౌస్లు తీసుకెళ్ళడం కరెక్ట్ అంటారా? మరి మైనర్ అని మీరు చూసిర్రా? ఆమె ఆధార్ కార్డు నీవు చూడలే, నేను చూడలే. ఇంకోటి ఎవరు ఏం కథ అనేది ఒకవేళ మైనర్ అయితే మాత్రం చట్టం చూసుకుంటుంది కదా, ఊకుంటారు వాళ్ళు, లోపల వేస్తారు పక్క. అందుట్లో ఆమె ప్రూఫ్స్ అనేటివి ఉంటాయి కదా. ఇప్పుడు నిజంగా మైనర్ అయితే ఆయనకు శిక్ష పడుతుంది పక్క. అట్లా ఏదైనా సరే మనంతటి మనం క్రియేట్ చేసుకోవద్దు. వాళ్ళు ప్రూఫ్లు లేనిది తీర్పు ఇయ్యరు, ప్రూఫ్లు ఉంటేనే తీర్పు ఇస్తారు. అర్థమైందా? బండి భగీరథ్ పరారీలో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. మరి ఏ తప్పు చేయలేని ఎందుకు పరారీలో ఉంటారు? పరారీలో ఉన్నది మీరు పోయి చూసిండ్రా? వార్తలు వస్తున్నాయి కదా. వార్తలు అనేవి మస్తు వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడింది ఒకటైతే ఇంకొకటి కూడా వేస్తారు. అట్లుంటాయి వార్తలు అన్నాక. తమ్నేలు చూడంగానే పారిపోయిండు మ్యాటర్ వచ్చి చూడరు, పోయిండంట అనేది ఒకటే చూస్తారు. ఆ పోయింది పోంది వాళ్ళకి తెలుసు. వాళ్ళ నాయన ఒక కేంద్ర మంత్రి ఆయనను పారిపోమని చెప్తాడా? ఒకటి ఆలోచన చేసుకోండి. ఇప్పుడైనా బరాబర్ చెప్తున్నా, చట్టం అనేది ఒకటి ఉన్నది. రాజ్యాంగం ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష మాత్రం తప్పదు. అర్థమైందా? జై హింద్. ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇన్ని రోజులైనా సరే ఎందుకు ఇన్ని రోజులైనా సరే ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారా? అంటే ఒక రాజకీయ నాయకుడు కొడుకు తప్పు చేస్తే చట్టం పట్టించుకోదంటారా? రాజకీయ నాయకుని కొడుకు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఏంటంటే ఆయన ప్రజలకు ఉపయోగపడే మనిషి కాబట్టి, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి, ఆయన కుమారుడు అంటే ఏం జరిగింది ఏం కథ అనేది ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఉన్నది. ఆ టీము మొత్తం వాళ్ళకి లాయర్లకు చెప్తుంది, కోర్టులో కూడా చెప్తుంది. వాళ్ళందరికీ చెప్తేనే న్యాయం అనేది లభిస్తుంది. నేను ఆమెది తప్పనను, ఆయన తప్పనను.
అక్కడ కోర్టు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుందో అది చూసిన తర్వాత నేను చెప్తా.